తండ్రి కుమార పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. మలాకి 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. లోకం చీకటిగా ఉన్నప్పుడు, కష్టాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు దేవుడు మనకు నీతి సూర్యుడిగా ఉదయిస్తాడు. వచనములో 3 ముఖ్యమైన విషయాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచూ ఉన్నారు. మొదటిగా వెలుగు. సూర్యుడు ఉదయించగానే చీకటి ఎలా పారిపోతుందో, దేవుని వెలుగు మీ జీవితంలోకి వస్తే భయం, ఆందోళన, చింత, వేదన అన్నీ కూడా మాయమవుతాయి. రెండవదిగా స్వస్థత. ఆయన కిరణాలలో ఆరోగ్యము ఉంది. మీ మనసులో ఉన్న గాయాలెన్నో, శరీరంలో ఉన్న బలహీనతలు ఎన్నైనా ఆయన కిరణాలు అనగా తాకిడితో స్వస్థత పొందుతాయి. మూడవదిగా సంతోషం. బంధకాల నుండి విడుదల పొందిన దూడ గంతులు వేస్తున్నట్లుగా దేవుడు మిమ్మల్ని సమస్యల నుండి విడిపించి గొప్ప ఆనందాన్ని ప్రసాదిస్తాడు. చివరిగా మీరు చేయవలసిందల్లా ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఆయన నామాన్ని గౌరవించే వారికి ఈ ఆశీర్వాదాలు నిశ్చయముగా దొరుకుతాయి. ఈరోజు మీరు కష్టాల వైపు చూడకండి, నష్టం వైపు చూడకండి, వ్యాధి వైపు చూడకండి. మీ కొరకు ఉదయించబోతున్న నీతి సూర్యుని వైపు చూడండి. ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.